కూటమి పార్టీల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తానని కూటమి పార్టీల సానుభూతిపరుడు వికృతి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ బాధ్యతలిస్తే అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో పార్టీ జెండా రెపరెపలాడిస్తానని తెలిపారు. ఇక చంద్రబాబు మరో 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగాలంటున్న వికృతి శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తానే పెద్ద దిక్కుగా ఉంటూ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వంతో కానీ ఇటు ప్రజా ప్రతినిధులతో కానీ సంబంధం లేకుండా ప్రజా సమస్యలే ముఖ్యంగా ఒక సేవా దృక్పథంతో ఆ ప్రజలందరికీ కూడా అండగా నిలుస్తూ ఉన్నటువంటి నాయకుడు ప్రస్తుతం మన ముందున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తానే తమ నాయకుడైతే ఈ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవనిగడ్డ రూపురేఖలు మారతాయని వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మనిషి మనతో ఉన్నారు, వికృతి శ్రీనివాస్. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో? అంటే చివరి క్షణం వరకు కూడా గత ఎన్నికలు ఉన్నటువంటి తర్వాత సేవా కార్యక్రమాలు అంటే సాధారణంగా అందరూ కూడా ఒక ఎమ్మెల్యే అవుతారని అందరూ కూడా భావించారు. చివరి వరకు సీటు కూడా మీకే అనేటువంటి, కానీ చివరి క్షణంలో అది చేజారింది. అసలు ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నారు, మళ్ళీ తట్టుకుని నిలబడ్డారు, ఎట్లా ఉన్నారు అసలు? సీటు ప్రయత్నించడం అనేది అది అందరూ తెలిసిందే. సీటు రాకపోవటం అనేది దివి తాలూకాలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. మళ్ళీ నేను ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పి అంత ఇష్టం లేదు. సీటు ఎందుకు చేజారింది, దాని యొక్క పరిణామాలన్నీ దివి తాలూకాలో చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. అంటే అలాంటి పరిస్థితులను తట్టుకుని నిజంగా చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలను వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గానికి ఏదో చేయాలి, ఖచ్చితంగా ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలి, వారి యొక్క బాగోగులు చూడాలని తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కూడా వికృతి శ్రీనివాస్ అందరికీ కూడా సాయం అందిస్తూ అంటున్నారు. అంటే ప్రజలకు మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎట్లా చూస్తారు? నేను ఇక్కడ పుట్టాను, ఈ ప్రాంతాల్లో పెరిగాను. మా ఫాదర్ కూడా ఈ ప్రాంతాల్లో ఎన్నో వర్కులు చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రతి విలేజ్లోనూ నాకంటూ రిలేషన్ రూపంలో కానీ ఫ్రెండ్స్ రూపంలో కూడా చాలామంది ఉన్నారు. ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి మా ఫాదర్ నన్ను చదివించి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. దాంట్లో నేను అదే కంటిన్యూ చేస్తూ నాకంటూ ఒక వర్కులు చేసుకుని ఒక కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి నాకంటూ ఒక పేరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. మా ఫాదరు పెంచిన విధానంలో కానీ నాకున్న కనెక్టివిటీలో కానీ ప్రజలు పడుతున్న బాధలు, చిన్న చిన్న పనులు, ఇప్పుడు కాదు, ఇప్పుడంటే రాజకీయాల్లో ఏదో టికెట్ ట్రై చేశాను వచ్చాను, అంతకు ముందు నుంచి కూడా ప్రజలకి ఏదో చేయాలనే తపంతో ఎవరు నా దగ్గరికి వచ్చినా గత 15-20 సంవత్సరాల నుంచి అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళలో అప్పటి నుంచి ఒక మంచి శ్రీనివాస్ దగ్గరికి వెళ్తే ఏదో ఏ పనైనా అడిగితే ఈజీగా చేస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు ఎంతో ఆనందంగా నన్ను ఆప్యాయతగా నన్ను దగ్గరికి వస్తున్నారు, నాతో చిన్న చిన్న పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళ ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో దాంట్లో ఇంకా మనం ఎందుకు ఇంకా మనకున్న సర్కిల్లో ప్రతి వాళ్ళకి ఎందుకు ఇంకెక్కువ పనులు చేస్తే ఇంకా మంచి పేరు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో నాకున్న పరిచయాలతో వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు చాలా దగ్గరికి గమనించారు. రైతులు పడుతున్నటువంటి కష్టాలు తెలిసి వారికి ఆ సమస్యలు తీరుస్తూ ఉన్నారు, మంచినీటి సమస్యలు తీసుకుని వచ్చారన్న అంటే ఇట్లాంటి పరిస్థితులు సమస్యలు తీసుకుని అంటే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు చేయాల్సినటువంటి పనులు ఇటువంటివి అంటే సొంత నిధులతో ఇంతవరకు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన గ్రహించారు? ప్రధానంగా ముఖ్యంగా మీరు అడిగిన పాయింట్ అది కరెక్టు. నాగలంక మండలంలో ఒక విలేజ్కి వెళ్ళాను. 5 విలేజ్లు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇన్ టైంలో పంట వెళ్ళని పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. అరే, ఇది చిన్న విషయం. ఎందుకంటే ఒక 5 గ్రామాలు వాళ్ళు కరెక్ట్గా పంట వేసే టైంలో కెనాల్స్ కట్టేస్తున్నారు, క్రాప్లు ఎండిపోతున్నాయి. అలా 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే నా దృష్టి తీసుకొస్తాయి. ఇమ్మీడియట్గా 4 మిషన్లు పెట్టాను. 10 రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేశాను. ఆ కెనాల్ ఫ్లో అయ్యే విధానం చూసి వాళ్ళు పడిన ఆనందం చూసి ఇక ఎంత ఆనందం అనిపించిందంటే, ఇప్పుడు మనిషి డబ్బు సంపాదించడం అనేది ప్రతి వాళ్ళు సంపాదిస్తారు. దాన్ని ఎంతో కొంత మనం
సంపాదించిన దాంట్లో మనకంటూ మనం ఇలాంటి మంచి పనులు చేయడంతో దాంట్లో ఉన్న ఆనందం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇక్కడున్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడారు సార్. తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వికృతి శ్రీనివాస్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కేడర్కు న్యాయం చేయగలడు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్ళడని అధినాయకత్వం కనుక మీ మీద కనుక నమ్మకం ఉంచి మీకు బాధ్యత ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎట్లా ఉండదు? అధినాయకత్వం గుర్తించి పాజిటివ్గా స్పందించి ఇస్తానంటే దాంట్లో ఉన్న ఆనందం మనకేముంది. ఒక పెద్ద పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక మహావృక్షం. అలాంటి పార్టీ నాకు అంత అవకాశం ఇస్తానంటే కంపల్సరీగా తీసుకుంటాను. ఇంకా నాకు ఏ పదవి లేకపోయినా ప్రజలకు నాకంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మహావర్షం తోడైతే 90% సమస్యల్ని సాల్వ్ చేసే సొల్యూషన్ నా దగ్గర ఉంది. కంపల్సరీగా చేస్తాను. అంటే క్యాడరు అంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఒక్కసారిగా వదిలి ఆయన జనసేనలోకి వెళ్ళడం, ఆ తర్వాత పార్టీ ఇక్కడ విచ్ఛిన్నమైపోవడం, అంటే ఆ నాయకత్వ ఎవరైతే ముందు నడపాల్సినటువంటి నాయకత్వం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఆ నాయకులందరూ కూడా ఇవాళ వికృతి సీన్ వెనక నడవాలనే ఆలోచనలో ఉన్నారనేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా ఎట్లా చూడవచ్చు దీన్ని? నిజంగా అలా అనుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పనులు తెలుగుదేశమే కాదు, జనసేన వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూర్చోబెట్టి నాకున్న పరివిలో నాకున్న సంబంధాలతో వాళ్ళకి పనులు చేస్తున్నాను. మీరు అన్నట్టు టీడీపీ క్యాడర్ని వీక్ చేసే అంత శక్తి ఇక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే టీడీపీ అనేది కార్యకర్తలు అనేది ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యున్సీలో మోస్ట్ పవర్ఫుల్ కార్యకర్తలు. ఒకళ్ళు చేయాలని చూస్తే అది కష్టం. ప్రత్యేకంగా ఇక్కడ టీడీపీ ప్రత్యేక ఇది ఉంది, అది ఇండివిజువాలిటీ ఉంది. ఆ పార్టీ ఎప్పటికీ ఈ కాన్స్టిట్యున్సీలో వీక్ అవ్వటం అనేది అవ్వదు. అంటే ఒకవేళ నిజంగానే కనుక ఇవన్నీ కూడా పాజిటివ్స్ అయితే మాట్లాడుకుంటే కనుక వికృతి సీన్కే కనుక టికెట్ కేటాయించాలనుకుని కనుక, లేదంటే అధిష్టానం మీ వైపు మనకు మొగ్గు చూపిస్తే మీకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, వాటిని ఎట్లా ఉపయోగించాలనుకుంటావచ్చు? నాకు నిజంగా పార్టీ ఆ రకంగా ఆలోచించి నాకు ఆ అవకాశం ఇస్తే అది నేను సద్వినియోగం చేసుకుంటాను. ఇప్పుడున్న నాకున్న కనెక్షన్స్తో, నాకున్న పరిచయాలతో, ఇంకా నాకు ఈ కాన్స్టిట్యున్సీలో చేయాల్సిన పనులు కూడా నాకు ప్రత్యేక ఒక విజన్ ఉంది. చిన్న చిన్న ఇష్యూస్, బంధువర్గం ప్రతి గ్రామాల్లో నాకు బంధువర్గం ఉంది. కొన్ని విలేజ్లో ఇంకా నీరు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూ వల్ల కొన్ని వేల ఎకరాల పంటలు ఆగిపోతున్నాయి. అది చూసి ఇంకా నాకు చాలా బాధగా ఉంది. అది ఎలా చేయాలనే కూడా నాకు రోడ్ మ్యాప్ ఉంది. నిజంగా నాకు అవకాశం వస్తే ఆ దిశగా డెవలప్మెంట్ తీసుకెళ్తాను. ఏ పనైనా ఒక పాజిటివ్ వేలో చేయాలనే దృక్పథంతో చేయటానికి ప్రయత్నిస్తాను. అంటే సార్, మొన్న చంద్రబాబు గారి బర్త్డే కూడా చూసాం. చాలా జిల్లాలో ఎక్కడ కూడా లేనటువంటి ప్రజానీకం అందరూ కూడా, అంటే ఒక పార్టీ నాయకుడో లేదంటే ఒక ఎమ్మెల్యేనో లేదంటే ఇంకా ఎవరన్నా చేస్తే వచ్చేటువంటి ప్రజానీకం అంతా కూడా మీ దగ్గరకు వచ్చారు. అంటే వికృతి సీన్ అంటే ఈ రకంగా ఉంటుంది, లేదంటే అభిమానిస్తే ఒక నాయకుడిని ఈ రకంగా ఉంటుందని ప్రజలు ఇంత మన నమ్మకంతో మీ దగ్గరికి, అంటే దాదాపు 3:30 అయినా కూడా అక్కడ ఆ రోజు వెయిట్ చేశారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఏంటంటే నిజంగా అంత అభిమానాన్ని చొరగొన్నారు, ఎట్లా చూస్తారు? అది నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనండి. నేను ఆ రోజు ముందు నైటే నేను అనుకున్నాను, 9ంటికి అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుడు రైతురి పగులు మన స్టేట్ కోసం ఎంతో కష్టపడి ఆల్రెడీ 10 years బ్యాక్ వెళ్ళిన స్టేట్ని అంత కష్టపడుతూ ముందు కష్టపడుతున్న వ్యక్తికి పుట్టినరోజు మనవంతు చేద్దామని ఆనందంతో నేను 8ంటికి అనుకున్నాను. మార్నింగు 9 నుంచి 3:30 వరకు కొన్ని వేల మంది వచ్చారు. అది నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని ఇది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీతో పాటు చాలామంది నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల చోట్ల ఉన్నటువంటి ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా, వీటిని ఏం చెప్తారు దాన్ని? ఏదండి, అంటే మీ దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చారు మీతో పాటు. ఇప్పుడు వారందరి పరిస్థితి ఏంటి, అంటే ఎట్లా ఉంది ఇప్పుడు వారందరి పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఊర్లో ఏ ఊరిని ఎలా డెవలప్ చేయాలి,
అనేది రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ దిశగా అందరితో కలిసి పాజిటివ్ వేలో వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే సార్ చాలామంది చాలా విధాలుగా ఉంటారు. అంటే వికృతి సీను యొక్క మోటో ఏంటి? అంటే ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే ఏదో ఒక రాజకీయాల్లో ఏదో ఒకటి సాధించాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది ఏంటంటే రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఇది ఒక వేదిక అనేటువంటి వస్తారు. మీరు మాత్రం సంపాదించుకున్నదంతా కూడా పేద ప్రజలకు ఖర్చు చేస్తూ ఉన్నారు. సొంత నిధులతో రైతులకు కష్టాలు ఆదుకుంటున్నారు. సొంత నిధులతో వారందరికీ తాగునీరు అందిస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా అంటే మోటో ఎట్లా చూడొచ్చు? ఈ మోటో ఏంటి ప్రధానంగా? రాజకీయాల్లో ఇప్పుడు సంపాదిద్దామని చాలా రావటం అనేది చాలామంది చేస్తున్నారు. నాకు రాజకీయాల్లో సంపాదించాల్సిన అవసరం లేదు. నాకంటూ ఏదో ఈ కాన్స్టిట్యున్సీలో పుట్టాం, ఈ ఊర్లో పరిచయాలు, ఈ బంధువర్గం, ఈ గ్రామాలకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్లో ఏదో చేయాలి. అది చేసేది చిరస్థాయిగా మిగిలిపోవాలి. సో చిన్న చిన్న సమస్యలతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న గ్రామాలు నా దృష్టిలో ఉన్నాయి. దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఎలా చేయాలి అనేది నాకున్న స్నేహితుల ద్వారా ఆ ఒక రోడ్ మ్యాప్తో ఆ పని చేయాలనే తపన నాకుంది. సో మీరు అన్నట్టు నిజంగా నాకు ఈ అవకాశం కనుక రాజకీయంగా అవకాశం కనుక వస్తే ఆ ప్రతి గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి, చిరస్థాయిగా ఎలా మిగలాలనేది తపనతో నేను వర్క్ చేస్తాను. డబ్బులు అనేది నాకు రాజకీయాల మీద సంపాదించాల్సిన అవసరం లేదు. సార్ ఫైనల్గా కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. కూటమి సానుభూతి పడి ఉన్నారు. మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా ఈ అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో, ఎలా చెప్తారు? అది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే స్టేట్లో చూస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో స్టేటు ఎంత బ్యాక్కి వెళ్ళింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క దీంట్లో పైన నరేంద్ర మోడీ గారి యొక్క బ్లెస్సింగ్స్తో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో ఎక్కడ మైనస్ కల ప్రతి కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. డిఎస్సి అన్ని వేల పోస్టులు రావటం అనేది, అంతమంది ఒకేసారి జాబులు రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. రియల్లీ అది హ్యాట్స్ ఆఫ్. అంతేకాదు ఫ్రీ బస్ చెప్పినట్టుగా 15 ఆగస్ట్ ఎంత లేడీస్ ఎంత ఆనందపడుతున్నారు, ఎక్కడికి ఎంత హ్యాపీ, అలా ప్రతిదీ. అంతేకాదు అమరావతి ఎంత మైల్ స్టోన్ క్రియేట్ చేశాడు. ఈ మైల్ స్టోన్ 1 ఈ స్టేజ్ అయిపోవాలి, మైల్ స్టోన్ 2 ఈ స్టేజ్ అయిపోవాలి అనేది ఒక డైలీ నియంత్రణ అధికారులతో ఫాలోఅప్ చేస్తూ ఆయన మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు కష్టపడే విధానం ఆ ఏజ్లో. సో రియల్గా అలాంటి నాయకుడు ఇంకొక 10 సంవత్సరాలు కనుక మన స్టేట్లో ఉండగలిగితే మనం ఇండియాలో మన స్టేట్ ఆదర్శమైన స్టేట్గా అవుద్ది, దాంట్లో డౌటే లేదు. సో ఆయన విజన్ మన స్టేట్ డెవలప్మెంట్కి 100% ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. అయితే ఇది మొత్తానికి ఏదైతే నియోజకవర్గంలో అధిష్టానం కనుక ఆదేశించి లేదా అధిష్టానం కనుక తన వైపు మొగ్గు చూపితే మాత్రం ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తాను ఎప్పుడు కూడా సంసిద్ధత వహిస్తానంటూ కూడా వికృతి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, అవినిగడ్ నుంచి.